రాజ్యాధికారం మన చేతుల్లో ఉంటుంది. ఆ రాజ్యాధికారం కొరకు అందరం కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. అందుకనే బీసీలు కూడా అన్న చెప్పినట్టు బీసీలకు చట్టాల మీద అవగాహన లేదు కాబట్టి మనువాదులైనటువంటి అగ్రవర్ణాల వాళ్ళు బీసీలతోని ఎస్సీల మీదకి ఎగదోసి ఆ మాటలు అనిపిస్తే మనోళ్ళు అక్కడ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రెడ్డో కొమటయ్యనో బాబనాయనో మీద కేసు పెట్టకుండా ఎవరైతే ప్రత్యక్షంగా మనకు కనబడుతారో ఆయన మీద కేసు పెట్టడం వల్ల అది కొంత ఇబ్బంది జరుగుతున్నది వాస్తవమే. అది దానికోసానికి మనందరం కూడా ఈ అవగాహన సదస్సులు ఎస్సీ ఎస్టీ చట్టాల మీద కానీ రాజ్యాంగ హక్కుల మీద కూడా మనం సభలు సమావేశాలు పెట్టినట్టయితే చైతన్యవంతమవుతుంది. దానికి తోడు ఎస్సీ ఎస్టీలు ఎట్లయితే అధికారంలోకి వస్తారో ఆ దిశగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఈ దేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడన్నట్టు ఈ దేశాన్ని పరిపాలిస్తే చూడాలని ఉన్నది, కానీ చూడలేకపోతున్నా. కానీ నా వయసు అయిపోయింది, నా రథాన్ని ఎవరైనా ముందుకు తీసుకుపోయే వాళ్ళు ఉంటే తీసుకుపోనియండి, లేదంటే అక్కడే వదిలేయండి, వారికి ఆ రథాన్ని వెనుకకు మాత్రం లాగొద్దని చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది చాలా గొప్ప మాట. ఆ రథం చేత కాకపోతే అక్కడే వదిలేస్తే ఇంకా ఎవరైనా చేతనైన వాళ్ళు ఉంటే తీసుకెళ్తారు, కానీ మళ్ళీ వెనుకకు మాత్రం లాగొద్దు అని చెప్తారనే విషయం గుర్తు చేస్తున్నా. మిత్రుడు ప్రవీణ్ కుమార్ వేదికపైకి